గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, దీంట్లో చాలా స్ట్రాటజీస్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ఇండికేటర్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను. కాకపోతే దీంట్లో మనం ఏ దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకసారి తెలుసుకుందాం. దీంట్లో మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఇండికేటర్తో పాటుగా మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా, మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది, మార్కెట్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అనేది మనము ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ద్వారా మాత్రమే ప్రొవైడ్ చూసుకోవచ్చు కూడా. దీంతో పాటుగా మనకు విత్ ఆర్ఎస్ఐ సపోర్ట్ ఉంటుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు. ఓకే, ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ ఉంటుంది, విత్ వాల్యూమ్ బార్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్ ఈరోజు సైడ్ వేస్ ఉంది. ఈ సైడ్ వేస్ని చూడండి, మనకు ఎటువంటి వాల్యూమ్ బార్స్ అనేది ఇంక్రీజ్ కాలేదు. మనకు వాల్యూమ్ బార్స్ ఇంక్రీజ్ కాలేదు అంటే మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్లో ఉంది అనేది అర్థం అనమాట. మినిమం మనకి మార్కెట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే మినిమం 30 అబోవ్ 40 అబోవ్ ఉన్నా కానీ, మనకి మినిమం 50 అబోవ్ ఉన్నా కానీ మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ ఉందని అనుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ చూడండి, ఇక్కడ మీరు మార్కెట్ ఒకవేళ ఇంకా పైకి వెళ్తలేదని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ గ్రీన్ బార్తో పాటు మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ బార్ టోటల్గా రివర్స్ అవుతుంది. అంటే మార్కెట్ సైడ్ వేస్ ఆర్ రివర్సల్ అవుతుందని అర్థం అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం ఆటోమేటిక్గా. మనం ఈ ఇండికేటర్ ద్వారా మీరు ఒక్కసారి పేమెంట్ చేస్తారు, లైఫ్ టైం యాక్సెస్. కానీ మీకు మల్టిపుల్గా సపోర్ట్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే, మీరు ఈరోజు ట్రేడ్ చేయకపోయినా కానీ మీరు లాస్ కాకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా మీరు ట్రేడ్ చేయగలుగుతారు. దయచేసి ఇది గమనించండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఓపెన్ బ్రేక్అవుట్ అయితే ఇది టార్గెట్ అనమాట. ఈ విధంగా మనము ట్రేడ్ తీసుకుంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనకు ఉంటుంది. అయితే దీనికి సపోర్ట్గా మనము విత్ ఆర్ఎస్ఐ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, రివర్స్ అయింది, ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఇచ్చింది. ఓకే, టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ రివర్సల్ అవ్వుకుంటూ మార్కెట్ సైడ్ అవ్వుకుంటూ ఉంటుంది. అయితే దీనికి సపోర్ట్గా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా తీసుకుందాం. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే ఏంటి ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా మార్కెట్ మనకు ఓపెన్ బేస్ చేసుకుంటూ టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ ఓపెన్ బ్రేక్అవుట్ ద్వారా చూడండి, మార్కెట్ మనకి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ టార్గెట్ 1, టార్గెట్ 2. ఓకే, మనకు ఈజీగా టార్గెట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇది టార్గెట్ 1, 2, ఇది టార్గెట్ 3. ఓకే, ఇది టార్గెట్ 1, టార్గెట్ 2. ఓకే, దీనికి మనం ఏం చేస్తాము, సపోర్ట్గా ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా తీసుకుందాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనమాట. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ హై బ్రేక్అవుట్ అయినా టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ ఈ టార్గెట్ ఉందన్నమాట. ఒకవేళ మనం 1 బ్రేక్ అయినా కానీ ఇక్కడ పైన ఒక టార్గెట్ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ ద్వారా ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ హై బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ టార్గెట్ వచ్చింది మనకు ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో. కానీ నెక్స్ట్ టార్గెట్ మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఇక్కడ ఉంది. కానీ ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. ఎందుకు అయింది, మనకి ఇక్కడ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంకో టార్గెట్ ఉంది కాబట్టి. అంటే మార్కెట్ ఈ విధంగా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని తీసుకుంటే మనకు ఓవరాల్గా మనము ప్రాఫిట్లో ఉంటాం అనమాట. విత్ వాల్యూమ్ బార్ తీసుకోండి. మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ సైడ్ వేస్ ఉంది, ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తుంది, మనకు పెద్ద వాల్యూమ్ ఉండదని అర్థం చేసుకోవాలి. మనకు మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వేస్ ఉంటుందో మనకు ఈజీగా ఈ వాల్యూమ్ బార్ ద్వారా మనము ఈజీగా ఐడెంటిఫై తీసుకోవచ్చు. అందుకే మనం ఇండికేటర్ ద్వారా మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మార్కెట్ సైడ్ వేస్, పెద్ద వాల్యూమ్ ఏమి ఉండదు. అందుకే ఈ ఇండికేటర్ ద్వారా మీరు మల్టిపుల్ సపోర్ట్స్ బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉంటుందని నేను అంటున్నాను. ఓకే, మీకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ కానీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ కానీ, సప్లై డిమాండ్ జోన్స్ కానీ, ఓకే, ఆర్డర్ బ్లాక్స్ కానీ, ఈ స్ట్రాటజీస్ మీకు మల్టిపుల్ లెవెల్స్ స్ట్రాటజీస్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఓన్లీ, సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఆల్గో లెవెల్స్, హైలో బేస్డ్ ఫిప్ టార్గెట్స్, ఓపెన్ గ్యాప్స్, సూర్య సిపిఆర్ లెవెల్స్. ఓకే, ఈ విధంగా మనము డే రేంజ్ లెవెల్స్, గ్యాప్ డిటెక్టర్,
ఓకే, ఈ విధంగా మనం టేబుల్ బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మనకు టేబుల్ చూసారు కదా మీరు ఇంతకుముందు, మనం టేబుల్ను బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు కన్ఫర్మేషన్స్. ఎందుకంటే మనము ఆర్ఎస్ఐ ఎంఎస్సిడి యూజ్ చేసుకునే వాళ్ళు ఒక టేబుల్ను బేస్ చేసుకొని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా మల్టిపుల్ సపోర్ట్స్ బేస్ చేసుకొని తీసుకుంటే మీకు ఎంట్రీ పక్కా ఉంటుంది. ఒక బ్రేక్అవుట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకొని కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా మీరు మనం వాల్యూమ్ ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా రాదా అని నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుంటుంటే ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు. మల్టిపుల్ సార్లు మీరు 10 పాయింట్స్ ఆర్ 15 పాయింట్స్ అని గెయిన్ చేయండి అంతే. ఒక్కసారి 40-50 పాయింట్లు గెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి.